దానికి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మరి మీరంతా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మల్టీపర్పస్ కారోబారం లేదు రాకుండా సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయి తలపెట్టేటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో అమలు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళ ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గారు ఉంటే ప్రభుత్వ ప్రతినిధిగా వీళ్ళ పంచాయత్ సెక్రటరీసే కానీ వారి తదుపరి వీళ్ళ పార్ట్ టైం క్లర్క్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ పార్ట్ టైం క్లర్క్స్ వారు ఏదైతుందో గ్రామ పంచాయతీ విధులలో పంచాయత్ సెక్రటరీకి అనుబంధంగా వీరు ట్యాక్స్ కలెక్షనే కానీ హౌస్ ట్యాక్స్ కలెక్షనే కానీ మెయిన్ దాంతో పాటుగా డ్రింకింగ్ వాటర్ సప్లై దాన్ని నిర్వహింపచేయడమే కానీ మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహింపచేసే విధులన్నింటి కూడా గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి వారందరూ కూడా పార్ట్ టైం క్లర్క్సే. వాస్తవం చెప్పాలంటే పంచాయత్ సెక్రటరీస్ కూడా ఎవరు కూడా వారు విధులు నిర్వర్తించే గ్రామాలలో వారు ఉండటం అనేది మనం గమనిస్తలేము. మరి ఇటువంటి ఒక పార్ట్ టైం క్లర్క్స్ను ఒక ప్రత్యేక తరగతిగా వారు గుర్తించాలి. ఆ ప్రత్యేక తరగతి గుర్తించకుండా వారి వాళ్ళ గ్రామాలలో ఏదైతుందో శానిటేషన్ వర్కర్స్ ఏదైతే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ను ప్రభుత్వము గుర్తించి వేతనాలు చెల్లింపు చేయడం జరుగుతుందో ఈ పార్ట్ టైం క్లర్క్స్ను కూడా మల్టీపర్పస్ వర్కర్స్ని గుర్తించడంతో అసలు వారు చేసేటువంటి యొక్క సేవలకు గుర్తింపు లేకుండా పోతుంది. వాస్తవంగా ఏదైతుందో గ్రామాలలో ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కూడా ఏదైతే వారికి చెల్లింపు చేసేటువంటి వేతనాలు పనిచేసే వాళ్ళు 4 ఉంటే ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేయబెట్టేటువంటి ఒక నిధులు ప్రభుత్వం డస్ట్బిన్ గ్రామ పంచాయతీ చెల్లించేటువంటి ఒక వేతనాలు 2కి ఇస్తారు. దాన్ని 4 పంచుకోవాలి. దీనికి అందరి కారణం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల కాలేకపోవటం. గత 4 సంవత్సరాల నుండి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయలేకపోవడంతో వాస్తవం చెప్పాలంటే సర్పంచులు అందరూ కూడా ఒక విధంగా రుణగ్రస్తులైందని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. రేపు ఈ మాసం చివరిలోగా వాళ్ళ పదవి కాలం ముగిపోతుంది. వాస్తవంగా ఏదైతుందో ఏ సర్పంచే కానీ మరి పదవి కాలం ముగుస్తుందంటే గ్రామ పంచాయతీ నుండి వారికి రావాల్సినటువంటి ఒక పెండింగ్ బిల్సే కానీ ఇవన్నీ కూడా రావాలని చెప్పి కోరుకుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం అట్లా కనబడటం లేదు. నేను వాళ్ళ పత్రికలో ఒక స్టేట్మెంట్ గమనించిన కేటీ రామారావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ మున్సిపల్ శాఖ మంత్రులు వీళ్ళు అవసరం వస్తే నేను సర్పంచుల ప్రతినిధిగా పెండింగ్ బిల్స్ రిలీజుకు విడుదలకు నేను ప్రభుత్వం ఒత్తిడి చేస్తా అని చెప్పాను. ఈ బుద్ధి మొదటికెళ్ళి ఉంటే మంచుకుంటుండే కదనే. ఈ పెండింగ్ బాకీలకి అందరికీ ఎవరు బాధ్యులు? మీరు ఉన్నంతకాలం ఏదైతుందో బిల్లులు చెల్లింపు కావాల్సిన నిధులు విడుదల చేయకుండా అది ఎస్ఎఫ్సీఏ కానివ్వండి, స్టేట్ గ్రాంటే కానివ్వండి, సీనరీ చేసే కానివ్వండి, ఏది కూడా అసలు పెండింగ్ బకాయిలకు బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వం చెప్పంటున్నాను. మీరు విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయకుండా సర్పంచులను రుణగ్రస్తులు చేసి ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కూడా కావాల్సిన వేతనాలు చెల్లింపు చేయకుండా ఈ పార్ట్ టైం క్లర్క్స్కి ఏదైతుందో గుర్తింపు కల్పించకుండా అన్ని సమస్యలన్నింటినీ ఏదైతుందో సృష్టించి వాటికి మీరు మూలకారకులై నేను ఇంకా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా అని చెప్పిన మాట్లాడడం చూస్తుంటే విడ్డూరం కనబడుతుందని చెప్పంటున్నాను. ఇలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. తప్పకుండా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడము ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత భావిస్తామని చెప్పంటున్నాను. ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావడానికి కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు. ఎన్నికల నిర్వహణతో పాటుగా కావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలి. ఆ నిధులు విడుదల చేయగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇలా గ్రామాల్లో ఏదైనా పని జరుగుతుందంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించినటువంటి యొక్క
ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమమే అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మన శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతుందో యూపీఏ చైర్పర్సన్గా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరకు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నట్టు ఒక భావనతోని జాతీయ స్థాయిలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇటు వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత, పనికి భద్రత లభించడంతో పాటుగా ఇలా గ్రామాల ప్రజలు మనం అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం అని అంటే ఎన్ఆర్ఈజిఎస్ఏ. మీరు వైకుంఠ ధామాలే కానీ, డంపింగ్ యార్డ్సే కానీ, భవన నిర్మాణాలే కానీ, హరితహారమే కానీ, మీరు ఏది తీసుకున్నా కానీ ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం చెప్పంటుండే. ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూడా నిధులు విడుదల చేయాల్సినటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుంది. నేను తప్పకుండా ఈ అంశాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో వాళ్ళ పెండింగ్ బకాయిలు చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ఇవాళ మనం కూడా బాధ్యత భావిస్తామని చెప్పంటుంది. ఇవాళ గత ప్రభుత్వం ఏదైతుందో చేతులు ఎత్తేసింది, ప్రజలు అందుకే వారికి ఏదైతుందో తగు తీర్పు ఇచ్చింది. రాబోయే కాలంలో రేపు వచ్చే బడ్జెట్లో ఏదైతుందో ఈ పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయడానికి కావాల్సిన నిధుల సమకూర్పుకు తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నా. అట్లాగే ఈ పార్ట్ టైం క్లర్క్స్కి సంబంధించి ఒక ప్రత్యేక హోదా కల్పింపు చేయబడే విధంగా ఇన్స్టెడ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గానే కాకుండా వీరికి ఒక ప్రత్యేక హోదా కల్పించి, ఒక ప్రత్యేక గుర్తింపు కల్పించి, సో దట్ రేపు ఎప్పుడైనా కానీ గతంలో ఒక పర్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ టైం లోపల పార్ట్ టైం క్లర్క్స్ అందరినీ కూడా పర్మనెంట్ క్లర్క్స్ చేయలేదు. రేపు ఎప్పుడైనా అవకాశం వస్తే పార్ట్ టైం క్లర్క్స్ అందరినీ కూడా వారి సేవలను పరిగణలోకి తీసుకుంటూ, వాళ్ళ సీనియర్ని పరిగణలోకి తీసుకుంటూ పర్మనెంట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి మనకు కలిగిస్తుంది అంటున్నాం. కాబట్టి పార్ట్ టైం క్లర్క్స్ అందరినీ కూడా ఒక ప్రత్యేక హోదాగా గుర్తించి మీకు ఆ సేవలకు అనుగుణంగా వేతభత్యాలు చెల్లింపు చేయబడే విధంగా నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తానని చెప్పి కూడా మనం